అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధంగా లేడు. ఆంధ్రప్రదేశ్గా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా ఇక్కడనే నేను ఉండాలని చెప్పి అక్కడ పార్టీ పెట్టలేదు. ఆ సమయంలో ఈమె షర్మిలమ్మ వస్తే 7.5 సంవత్సరాల తర్వాత వచ్చినా నేను తెలంగాణ బిడ్డనంటివి, తెలంగాణలో పుట్టినంటివి, తెలంగాణ కోడలంటివి, బోనం ఎరకాంటివి, బతుకమ్మ ఎరకాంటివి, బిర్యానీ ఎరకాంటివి, కళ్ళబొల్లి మాటలు చెప్పి 1000 కుటుంబాలను మోసం చేసినటువంటి షర్మిలమ్మ అక్కడ మోసం చేసింది. 24 గంటల ముందు కూడా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే 24 గంటల ముందు కూడా ఇంకా మనం నిలబడుతున్నాం, 119 నిలబడుతున్నాం, మీరు అప్లికేషన్లు పెట్టుండి మీకు నేను సీట్లు ఇస్తా అని మోసం చేసి అక్కడ మా తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఒక 1000 కుటుంబాలను నట్టేట ముంచి మేము అప్పుడు కూడా బాధపడలే. సరే షర్మిలమ్మ గారికి చేతనైతే లేదు, ఈమె పార్టీని మూసేసుకుంటుందేమో అనుకున్నాం. కానీ ఏ రోజైతే ఇదే మున్సిపల్లి షర్మిల, ఈ మున్సిపల్లి సునీతారెడ్డి ఇక రోడ్డు మీదకి వచ్చి బజ్జాత్గా, మా తెలంగాణ భాషలు అంటారు బేఇజ్జత్గా, బజ్జాత్గా ఫుట్పాత్లను తిరుగుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ కడప ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుకనే ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను పెట్టడం జరిగింది. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఉంచనీకే వైఎస్ అని పేరు పెట్టుకొని నువ్వు ప్రజల ముందుకు వస్తున్నావు చూడు, మాలాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు, తస్మా జాగ్రత్త అని చెప్పడానికే మేము ఇవాళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ కడప ప్రజలను జాగృతి చేయడానికే మేము వచ్చినాం. అక్కడ ఉన్నప్పుడేమో ఆడబిడ్డ అంటివి, ఇక్కడొచ్చి ఈడబిడ్డ అంటివి, దానికో సామెతలు, రక్త సంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టవలసినటువంటి అన్నను నువ్వు రాక్షస రూపంలో ఆయనకు స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలో మాకు అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి గారు ఇలా కొత్తగా గుర్తొచ్చినా నీకు, రాజారెడ్డి గారిని ఎవరు చంపారు, ఎవరి ప్రభుత్వంలో చంపారు, వివేకానంద రెడ్డి గారిని ఎవరి ప్రభుత్వంలో చంపారు. ఆ రోజు నువ్వు మాడిన మాటలు ఊసర వెళ్ళి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఊసర వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు అనుకునేది. ఇవాళ నువ్వు కూడా ఆ విధంగా తయారైనవు. నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మైనవో ప్రజలకు చెప్పాలి. అసలు నువ్వు పార్లమెంటుకి ఎందుకు నిలబడుతున్నావో ప్రజలకు చెప్పాలి. మానులుగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి బతుకుతున్నావు కనుకనే నిన్ను ప్రజలు ఇవాళ పబ్లిక్లో తిరగనిస్తూ. రాజకీయంగా మాట్లాడు. ఈమె చివరి కోరికనంట, ఎవరి వివేకానంద రెడ్డి గారి చివరి కోరికనంట ఈమెని ఎంపీ చేయాలంట. బిడ్డ 2019లో ప్రచారం చేసినావు కదా, అప్పటికే అవినాష్ రెడ్డి గారికి పార్లమెంటు సీట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని జిల్లాలు తిరిగి ప్రచారం చేసినావు కదా. ఆ రోజు నువ్వు అడిగేది ఉంటివి, మా వివేకం బాబాయ్ ఆయన చివరి కోరిక నాకు పార్లమెంటు సీట్ ఇమ్మన్నాడు. నువ్వే కదా ఒక సాక్షి ఛానల్లో రామ్ గారికి ఏం చెప్పినావు, నేను రాజకీయాలకు రాను, మా అన్న రాజకీయాలు చూసుకుంటాడు, నేను బిజినెస్ చూసుకుంటా అనే మాట నువ్వే చెప్పినావు కదా. నేను నాలుకన తాటి మట్టన మేము అడగదలుచుకున్నాం. ఇక నిన్ను ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. నువ్వు మున్సిపల్లి షర్మిలవు, నువ్వు మున్సిపల్ బ్రదర్ అనిల్ కుమార్ భార్యవు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అసలు నీకు ఏం కావాలో చెప్పు. రాజ్యసభ మెంబర్ కావాలన్నా, ఆస్తులల్లో వాటా కావాలన్నా, నీకు ఒక అహంకారివి నువ్వు. నీకు ఆశ ఎక్కువ, ఆశయం లేదు, ఓర్వలేనితనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? తండ్రి పేరుకు తండ్రిని నిలబెట్టడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు విషం కక్కుతావా? విషనాగు అవుతావా నువ్వు? ఇప్పటికే పడగలెత్తుకొని 3 పార్టీలు విషం కక్కడానికి వస్తుంటే వాళ్ళకు నువ్వు పాలు పోస్తావా? పోయి నువ్వు మున్సిపల్లి షర్మిలగా వాళ్ళ దగ్గర ఊడిగం చేయి, వాళ్ళ ఇంటి ముంగట పోయి జీతం ఉండు. వైఎస్ షర్మిల అనే పేరు పెట్టుకునే హక్కు నీకు లేదు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.